కాత్రి న్యూస్ కి స్వాగతం. నా పేరు చూద్దాం. రెండవ కార్తీక సోమవారం కదిరి శ్రీ ఉమామహేశ్వరాలయంలో దీపార్చనలు చేస్తున్న మహిళా భక్తులు. యాదవులకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన జగన్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ వెల్లడి బైక్ ర్యాలీ. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్టుకు నిరసనగా కదిరిలో సిపిఐ ప్రదర్శన, ప్రభుత్వ వైఖరి మారాలని హెచ్చరిక. కార్తీక మాసం ఆరంభం నుండి కదిరి పట్టణంలోని శ్రీ ఉమామహేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మహిళలు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించి పూజలు అర్పిస్తూ కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ప్రధానంగా కార్తీక సోమవారాలు సోమునకు ప్రీతి పాత్రమైనవిగా భావిస్తూ సోమవారాల్లో ప్రత్యేక దీపారాధనలు గావిస్తున్నారు. చీకటి నుండి వెలుగులోనికి పయనించడమే ఈ దీపారాధనల ప్రధాన లక్ష్యమని ఆధ్యాత్మిక గురువులు బోధిస్తుంటారు. మనసులో అలుముకున్న చీకట్లు తొలగించి విజ్ఞానమనే దీపాన్ని హృదయంలో వెలిగించడమే ఈ కార్తీక దీపోత్సవ ప్రధాన ఉద్దేశమని చెబుతుంటారు. ఎన్ని నోములు నోచినా హృదయాన్ని ప్రక్షాళన చేసుకుని పరమేశ్వరుని ఆరాధిస్తే సత్ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు సూచించారు. ఆ దిశగా ప్రతి భక్తుడు హృదయంలో విజ్ఞానమనే దీపాన్ని వెలిగించాల్సి ఉంది. కదిరి శ్రీ ఉమామహేశ్వరుని ఆలయంలో మహిళలు లక్ష దీపార్చనలు చేస్తూ తమ కోర్కెలు తీర్చమని ప్రార్థిస్తున్నారు. కార్తీక మాసం ఆరంభం నుండి కదిరి పట్టణంలోని శ్రీ ఉమామహేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మహిళలు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించి పూజలు అర్పిస్తూ కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. ప్రధానంగా కార్తీక సోమవారాలు సోమునకు ప్రీతి పాత్రమైనవిగా భావిస్తూ సోమవారాల్లో ప్రత్యేక దీపారాధనలు గావిస్తున్నారు. చీకటి నుండి వెలుగులోనికి పయనించడమే ఈ దీపారాధనల ప్రధాన లక్ష్యమని ఆధ్యాత్మిక గురువులు బోధిస్తుంటారు. మనసులో అలుముకున్న చీకట్లు తొలగించి విజ్ఞానమనే దీపాన్ని హృదయంలో వెలిగించడమే ఈ కార్తీక దీపోత్సవ ప్రధాన ఉద్దేశమని చెబుతుంటారు. ఎన్ని నోములు నోచినా హృదయాన్ని ప్రక్షాళన చేసుకుని పరమేశ్వరుని ఆరాధిస్తే సత్ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు సూచించారు. ఆ దిశగా ప్రతి భక్తుడు హృదయంలో విజ్ఞానమనే దీపాన్ని వెలిగించాల్సి ఉంది. కదిరి శ్రీ ఉమామహేశ్వరుని ఆలయంలో మహిళలు లక్ష దీపార్చనలు చేస్తూ తమ కోర్కెలు తీర్చమని ప్రార్థిస్తున్నారు. కార్తీక మాసంలో కార్తీక సోమవారం రెండవ సోమవారము మళ్ళా 5 సోమవారం వచ్చేస్తే కన్నా కలకోనలో కానీ ఎక్కడైనా కానీ 5 మంచి సోమవారాలు 5 వస్తే కన్నా కార్తీక మాసంలో శ్రేష్టమైనది. కార్తీక మాసంలో దీపం తెచ్చిన మనుషులు స్వర్గలోకానికి పోవాలని కార్తీక పురాణంలో ఏకాశ మాధ్యములు ఉంది.
అందుకని కార్తీక మాసం అంత ప్రశస్తమైంది. మొదటి రోజు కార్తీక మాసం సోమవారం పడుతుంది కాబట్టి బలిపాడ్యమని చేసింటారు. అంటే బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుకు దానం చేసిన రోజు. రెండవ రోజు యమద్వితీయ అని యమధర్మరాజే యమునా దగ్గర పోయేసి ఆ చెల్లెలతో భోజనం చేస్తారు. దాన్ని భగిని అష్టభోజనం అంటారు. మళ్ళా 4వ రోజు మన సైడ్ ఎట్లా శ్రావణ మాసంలో నాగల చవితి చేస్తారో ఈ ప్రాంతంలో ఎట్లా చేస్తామో ఆ ప్రాంతంలో కార్తీక మాసంలో విజయవాడ సైడ్ అంతా నాగల చవితి చేస్తారు. నాగల పంచమి ఎట్లా చేస్తారంటే కన్నా అన్నీ ఆ యొక్క నాగదేవతలకే పంచమి చేస్తారు. ఇంకా పైగా ఆ యొక్క ఏకాదశి రోజు కీర్కాన ఏకాదశి రోజు, ద్వాదశి రోజు చూసామంటే చిలక ద్వాసి, పౌర్ణమి జలాతోరణము కృతికా నక్షత్రంతో ఉంటుంది. ఇవన్నీ కూడా కార్తీక మాసం. ఒక కార్తీక మాసం చాలా శ్రేష్టమైనది. కార్తీక మాసంలో దీపారాధన, దీపదానము, ఇంకా కార్తీక మాసంలో భగవంతుడికి అభిషేకాలు చేయడం ఇవన్నీ కూడా చేపిస్తే కదా మంచిది. ఈరోజు కూడా కార్తీక మాసం కాబట్టి 2వ వారము మన శివాలయంలోని జనముతో ఉన్నారు. పైగా అక్కడ కార్తీక మాసంలో రుద్రాభిషేకము, నవగ్రహ పూజ అన్నీ కూడా జరిగినాయి. స్వస్తిభ్య ప్రజాభ్య పరిపాలంతాం న్యాయేన మార్గేణ మహిమ్నీ సహ గోబ్రాహ్మణే శుభముదృత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. నమః గణపతిం కృష్ణవతః గణపతి జగతి గణపతిం గణాత్మన్ అవామహే కవిం కవీనాముపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే ఆనశృణ్వన్ శ్రీరసాధుం వందే శంభుమాపతిం సురగరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం సురగరం వందే పశూనామృతం వందే సూర్యశశాంతవత్రేణం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివంకరం శ్రీ సార్వ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన నిర్మూలన దినోత్సవాన్ని నంబుల పూలకుంట మండల కేంద్రంలో ఆదితి సంస్థ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి సంస్థ చైర్మన్ మాంజో ఫెడర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహిళలు నిరక్షరాస్యత కారణంగా తమ పరిసరాల స్థితిగతులను అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే మహిళల హక్కులని కాలరాస్తున్నారని, దీనికి ప్రతి గడప ఒక వేదికేనని ఆయన అన్నారు. మహిళలపై హింసకు మరో కారణం పేదరికమని, పేదరికం కారణంగా మహిళ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోల్పోయిన సందర్భంలో బానిసగా మారిందని అన్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు స్త్రీ ముందుగా విద్యావంతురాలు కావాలని, అనంతరం ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని అన్నారు. స్త్రీ సాధికారిత సాధనకు ఆడిటి సంస్థ అన్ని విధాలా సహకారం అందిస్తోందని, దాన్ని సద్వినియోగం చేసుకుని మహిళ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంబుల పూలకుంట ఎస్ఏ నరసింహుడు, సంస్థ ఏటీఎల్ కృష్ణప్ప, ఎస్ఎల్ వసంత్, సిఓ రామాంజును తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన నిర్మూలన దినోత్సవాన్ని నంబుల పూలకుంట మండల కేంద్రంలో ఆదితి సంస్థ నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి సంస్థ చైర్మన్ మాంజో ఫెడర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహిళలు నిరక్షరాస్యత కారణంగా తమ పరిసరాల స్థితిగతులను అర్థం చేసుకోలేకపోతున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలే మహిళల హక్కులని కాలరాస్తున్నారని, దీనికి ప్రతి గడప ఒక వేదికేనని ఆయన అన్నారు. మహిళలపై హింసకు మరో కారణం పేదరికమని, పేదరికం కారణంగా మహిళ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కోల్పోయిన సందర్భంలో బానిసగా మారిందని అన్నారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు స్త్రీ ముందుగా విద్యావంతురాలు కావాలని, అనంతరం ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని అన్నారు. స్త్రీ సాధికారిత సాధనకు ఆడిటి సంస్థ అన్ని విధాలా సహకారం అందిస్తోందని, దాన్ని సద్వినియోగం చేసుకుని మహిళ ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నంబుల పూలకుంట ఎస్ఏ నరసింహుడు, సంస్థ ఏటీఎల్ కృష్ణప్ప, ఎస్ఎల్ వసంత్, సిఓ రామాంజును తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా
ప్రతి ఒక్కరిని స్త్రీలను పురుషులను సమావేశపరిచారు. స్త్రీలకు జరుగుతున్న హింస గురించి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నేను స్త్రీలపై జరిగే నేరాల గురించి, ఆ నేరాలు జరిగే వారిపై తీసుకునే శిక్షణ గురించి, ఆ చట్టాల గురించి మీకు అవగాహన కలిగిస్తాను. ముఖ్యంగా మహిళ ఈ జరిగే కొన్ని ఏరియాల్లో చాలా వరకు మహిళలు మేరైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు మ్యారేజ్ చేసిన తర్వాత అత్తగారికి వెళ్ళిపోతారు. అత్తగారికి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పరిస్థితుల కారణాల కొంతమంది అడ్జస్ట్ అయ్యి సంసారం చేసుకుంటుంటారు. కొంతమంది మహిళలు అత్త మామూలు కానీ, భర్త కానీ, ఇక్కడ ఉన్న ఒక బంధువులు కానీ కొన్ని చిత్రహింసలు చేసి చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని అనుసరిస్తుంటారు. అలాంటి వాళ్ళకు సపరేట్గా ఒక చట్టం ఉంది. ఎవరైతే మహిళలను చిత్రహింసలు గురి చేస్తారో వారిపైన గృహింస చట్టం వాళ్ళు కంప్లైంట్ చేస్తే గృహింస చట్టం కింద ఎవరైతే వాళ్ళ అత్తమామలు కానీ, భర్త కానీ, వాళ్ళ బంధువులు కానీ నేరాలు పాల్పడితే వాళ్ళ కింద ఈ గృహింస చట్టం కింద మేము కంప్లైంట్ చేసుకుని కేసు పెట్టేస్తాం. ఈ గృహింస చట్టం కింద 3 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా ఎవరు కూడా స్త్రీలను ఎవరైతే పెళ్లి చేసుకోవడంలో వాళ్ళని అలాంటి ఇబ్బందులు గురి చేయకుండా మన మండల ప్రజలు కానీ అందరూ వాళ్ళ దారిలో ఒక వాళ్ళ ఎలాంటి ఉపయోగపడి చూసుకోవాలా. పెళ్లి చేసి పంపించేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు ఒక పని పెళ్లి చేస్తే ఒక బాధ అయిపోతుందని చెప్పి చిన్న వయసులో పెళ్లి చేస్తున్నారు. అలా చిన్న వయసులో పెళ్లి చేయడం కూడా బాగా చేయడం దాని కింద తల్లిదండ్రుల పైన, ఆ పెళ్లికి వచ్చిన పెద్దల పైన కూడా మనం కేసు పెట్టచ్చు. ప్రపంచం ఎక్కడైనా పెద్ద పెద్ద దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయని చెప్పారు కదా. అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. ఓలే మరి ఇంకా కాలం తర్వాత కూడా ఇంకా ఉన్నాయంటే నిజంగా ఏమైనా ఉంది, ఎందుకైనా ఉంది, ఎందుకుంది పరిస్థితి అని మాట్లాడాల్సిన అవసరం ఉంది, చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆ ఇంట్లో వాళ్ళే లేదా భార్యాభర్తల మధ్యలో ఏదో ఒక కారణం మనం ముందు తెచ్చి పక్కన పెట్టేస్తాం. అప్పుడు ఏమైతుంది, మాట్లాడతాం. మన గురించి లేకపోతే ఇంకేది మాట్లాడతాము, మాట్లాడతాం. ఆ సమస్య కాదు, తెలిసింది కాదు, మాట్లాడినప్పుడు మీ దాని గురించి ఏం చేస్తాము, ఏం చేయలేదు. అందుకే గుర్తించాల్సిన అవసరం చాలా ఉంది. సమస్య ఈరోజు ఉంది, ఇంకా పోలే ఉంది అని చెప్పి గుర్తించు. మొట్టమొదటి పని మనమంతా గుర్తిస్తాం. ఉంది ఎక్కడ, ప్రపంచమంతా ఉంది. అది చాలా పెద్దది. కాబట్టి అక్కడి నుంచి మన ఊరిలోకి వస్తాం, మన గేర్లోకి వస్తాం, మన పక్షికి వస్తాం, గుర్తిస్తాం, మాట్లాడాలి. ఎక్కడైతే మన మధ్య మనం మాట్లాడుకున్నాం, చర్చిస్తాం. మళ్ళా మూడోపోతే వ్యతిరేకించండి. ఊరికెళ్ళి మాట్లాడుకుంటుంటే లాభం లేదు. ఎంతకాలం నుంచో మాట్లాడుకుంటా మొదలు 2012లో ఢిల్లీలో జరిగింది. చాలా మంది బాగా గుర్తుంటుంది. అదే కొత్తగానే మన దేశంలో ఎన్నో జరిగేది. కానీ అప్పుడు ఎందుకో మొత్తం దేశాల్లో మాట్లాడాలంటే కాలం తీసుకుంటుంది. కానీ వ్యతిరేకించినారు కాబట్టి మొత్తం దేశం అంటారు. దేశం కలిగితే మార్పు చాలా అవసరం. గుర్తించాలి, మాట్లాడాలి, వ్యతిరేకించాలి. మానవత్వ విలువలు మనం గుర్తించాలి.
సమానంతో ఉండాలా, పిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా పడిపోవాలని మొదలు పెడితే అయిపోయి ఇప్పటికి ఒక 40-50 సంవత్సరాల తర్వాత ఒక స్థాయికి వచ్చినారు. ఓటింగ్ రూల్స్ కాదు రాలే కానీ అది ఒక స్థాయికి వచ్చినారు, గుర్తించినారు కాబట్టి అందరూ బాగున్నారా? మన కరోనా వైరస్ కాబట్టి అంతా బాగానే ఉన్నారు కదా. సమస్య తగ్గిపోయిందని ఎక్కడి నుంచి మాస్కులు కనపడే కానీ ఇలా మాత్రం వేరేసుకొని ఉన్నారు మాస్కులంతా. అనంతపురం ఈరోజు బయలుదేరినారా? నాకు బద్దలో మాస్కులు కనపడలే, ఒదిగొప్పలో మాస్కులు కనపడలే, హజీర్లో కనపడలే, ఆంధ్రప్రదేశ్లో కనపడలే, కానీ ఈడ మాత్రం కనపడతారు. ఈ ఒక అర్ధగంటకో గంటకో కాకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏదో అయిపోయింది అని చెప్పేసి కొంచెం ఎలాంటిగా పోతే సమస్య పోలేదు కాబట్టి అనంతపురంలో ఇంకా మన జిల్లాలో ఏదో 40-50 అట్లా వస్తానే ఉన్నాయి. మనకి మొదట్లో ఉంటుందా మార్చి నెలలో ఏప్రిల్ అట్లుండే 5-10-50 అట్లా వచ్చాయి. మళ్ళా దాదాపు 20,000 కానీ మళ్ళా తగ్గింది. మన జాగ్రత్తలు ఇంకా గురించి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అది మాత్రం మర్చిపోవాలి. పోలవరం సందర్శనకు బయలుదేరడానికి చూస్తూ కదిరిలో సిపిఐ నాయకులు నిరసన ప్రకటించారు. వేమారెడ్డి సర్కిల్ వద్దకు ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన ప్రదర్శన నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణులను విమర్శించారు. ఈ సందర్భంగా కదిరి సిపిఐ కార్యదర్శి కదిరప్ప ఇన్సాఫ్ నాయకుడు ఇలియాస్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిషేధిత ప్రాంతం కాదని, సిపిఐ నాయకులు రామకృష్ణ తదితరులు ఉగ్రవాదులు తీవ్రవాదులు కారని, ఈ దేశ ప్రజాస్వామిక వ్యవస్థపై గౌరవం ఉన్నవారని పేర్కొన్నారు. ఈ ప్రజాస్వామిక వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇలాంటి ఏకపక్ష ధోరణిలో నిరంకుశ ఆలోచన విధానాలకు స్వస్తి పలకాలని, లేని పక్షంలో గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. గతంలో పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చిన కారణంగానే ప్రజలు ఆయన గద్దె దించడం జరిగింది. ఆయన కూడా ఇట్లానే మహానుభావుడు. ఆయన ఏదైనా జిల్లాలో పర్యటన ఉంది ఏంటంటే వామపక్షాల కార్యకర్తల్ని నాయకులందరినీ ముందస్తుగా అరెస్టులు చేపించి ఆయన పర్యటన చేసేవాడు. మరి ఈయన కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ జగన్ గారు రావాలి కావాలని తెచ్చుకున్నందుకు మొత్తం రాష్ట్రాన్ని కార్చిచ్చు పెట్టి సర్వనాశనం చేస్తున్నాడు. అయ్యా, ఈ రాష్ట్రంలో ఉండే రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు, మాజీ ఎమ్మెల్యే అనంతపురం, మరి సిపిఐ రాష్ట్ర నాయకులందరూ కూడా పోలవరం డ్యామ్ను సందర్శించడానికి వెళ్ళే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ డ్యామ్ని పేల్చే ప్రోగ్రాం కాదు, లేదంటే మన నాయకులు ఉగ్రవాదులు తీవ్రవాదులు అసలు కాదు. మరి శాంతియుతమైన పద్ధతుల్లో వెళ్ళాలనుకున్నారు. సంబంధిత మంత్రికి లేఖ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఇరిగేషన్ ఆ యొక్క నీటిపారుదలకు సంబంధించిన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఆ యొక్క పర్యటనకు అవసరం ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ క్రమంలో అర్ధరాత్రి పూట లాడ్జిలో ఉన్నటువంటి రామకృష్ణ గారికి మిగతా నాయకులకు అందరికీ అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకోసం అరెస్ట్ చేశారు? ఈ రాష్ట్రంలో మీరేమన్నా వామపక్షాల్లో ఏమన్నా కార్యక్రమాలు చేయకుండా మీరు చేసండి అప్రజాస్వామిక పనులకు ప్రశ్నించకుండా ఉండాలనే ఆలోచన మీకుంటే మీరు నాశనం కాక తప్పదు. ఇది ప్రజాస్వామిక దేశం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఉద్యమించే హక్కును కల్పించింది, మరి రాజకీయాల ఉద్యమాల హక్కులు కల్పించింది. ఇవన్నీ సందర్భంలో
మీకు కూడా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా విమానాశ్రయంలో అరెస్ట్ చేస్తే నిర్బంధిస్తే ఆనాడు కూడా సిపిఐ తీవ్రంగా ఖండించిన విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. మరి అదేవిధంగా ఈ రాజ్యాన్ని మీరు పోలీసు రాజ్యం చేసి ఇక్కడ మీ సొంత జాగీర్లాగా మేము పరిపాలన చేసామంటే దానికి రాజ్యాంగం అనుమతించదు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా రాజ్యాంగానికి లోబడే పరిపాలన సాగించాలి. ఉద్యమాల్ని కూడా అనుమతించాలి. ఉద్యమాల్ని అణగదొక్కుతామనుకుంటే మీరు తొక్కినంత బలంగా ఈ ఉద్యమం ఉవ్వెత్తున చేస్తుందని చెప్పేసి మీరు ఒక్కసారి చరిత్ర చూసుకోండి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పరిశీలించడానికి సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు వెళ్తూ ఉంటే అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు సమంజసమనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా అడుగుతూ ఉన్నాం, మీకు భయం లేకపోతే వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఎందుకు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారనేసి అడుగుతూ ఉన్నాం. మీరు అక్రమాలు చేయకపోతే వెళ్ళి చూసి వచ్చేదానికి ఏం భయం అనేసిందను మేము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారిని వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయలేని పక్షాన ఖచ్చితంగా సిపిఐ పార్టీ ఇంకా మరింత ఉధృతంగా పోరాడుతుందని చెప్పేసి ఈ అక్రమ అరెస్టులను ఆపకపోతే రాబోయే దినాల్లో మరింత ఎక్కువగా మా యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారికి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి ప్రశ్నిస్తే మరి ఈరోజు అరెస్ట్ చేశారు. మరి తక్షణమే విడుదల చేయాలి. దాని సమక్షంలో పెద్ద ఎత్తున మొదలుపెట్టి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నిరంతరం పోరాటం చేసే నాయకులను అరెస్ట్ చేయడానికి మీకు ఎంతవరకు కరెక్ట్ న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. దాని సమక్షంలో మరి తక్షణమే విడుదల చేయాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి సిపిఐగా హెచ్చరిస్తాను. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆ వర్గము రాష్ట్ర కార్యదర్శి గారు రామకృష్ణ గారు పోలవరం ప్రాజెక్టు పైన పరిశీలిస్తే వాళ్ళను అరెస్ట్ చేయడం ఇది సరైన పద్ధతి కాదని మేము ఈరోజు చెప్తున్నాం. కానీ వేల కోట్ల రూపాయలు దాని మీద టెండర్ చేసి దాని అర్థాన్ని తగ్గించుకొని నాణ్యత లేకుండా కట్టడం ఇది సరైనది కాదని మా వాళ్ళు దాన్ని పరిశీలిస్తామని పోతే దాని వాళ్ళని అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు సమంజసమని మేము చెప్తున్నాం. కాబట్టి రామకృష్ణ గారు అరెస్ట్ చేశారు. కాబట్టి తొందరగా రామకృష్ణ గారిని విడుదల చేయాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కార్యదర్శి పోలవరం ప్రాజెక్టును పరిశీలించడానికి పోతే ఈ ప్రభుత్వం ఈ సీఎంకు భయం ఎందుకని చెప్పి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల, అదేవిధంగా పన్ను నాణ్యత తగ్గించడం వల్ల కొన్ని సందర్భాలకు రాష్ట్ర కార్యదర్శి గారు రామకృష్ణ గారితో పాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు గారు పోతే రాష్ట్ర కమిటీని మీరు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే నిరంతరం పేదల పక్షాన నిరంతరం మేము పోరాడే వ్యక్తులను మీరు ఈరోజు అరెస్ట్ చేస్తే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ అంటే మన రాష్ట్రానికి చాలా ముఖ్యమైనది. దాన్ని ఎత్తు తగ్గించడం దానికి మీరు చేస్తున్నారు. అందులో భాగంగానే 52,000 కోట్లు నిధులు కావాలని చెప్పి మేము కేటాయించమని మేము కూడా హెచ్చరిస్తున్నాం. నువ్వు కేంద్ర ప్రభుత్వంతో డబ్బులు తేకుండా ప్రాజెక్టు పూర్తి చేయకుండా మేము పోయిన వాళ్ళు మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు పోతుంటే వాళ్ళని అరెస్ట్ చేయడము ఇది న్యాయం అన్యాయం అని చెప్పి మేము ఒకసారి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి పనులు చేస్తే మేము సహించమని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. कर लिया
स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు, అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. వెల్కమ్ బ్యాక్. గతంలో ప్రభుత్వాలు యాదవులను ఓట్ బ్యాంకుగా యాదవులను ఓట్ బ్యాంకుగా నాయకులు శాల్వతో సత్కరించారు. అనంతరం కదిరి పట్టణంలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించి కోనేరు వద్ద గల శ్రీకృష్ణ మందిరానికి తోడ్కొని వెళ్లి పూజలు చేయించారు. ఈ సందర్భంగా హరీష్ యాదవ్ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక యాదవులకి మంచి గుర్తింపు లభించిందని, బీసీలో గల 136 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లని నియమించడం ద్వారా బీసీలను కూడా రాజ్యాధికారాల్లో భాగస్వామ్యం కల్పించారని పేర్కొన్నారు. జగన్ చేసిన ఈ మేలుని యాదవులు జీవితాంతం గుర్తుంచుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమయ్య యాదవ్, శ్రీరాములు, జగన్ యాదవ్, శ్యాంప్రసాద్ యాదవ్, యాదవేంద్ర, రాజేంద్ర, రామాంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గతంలో ప్రభుత్వాలు యాదవులను ఓట్ బ్యాంకుగా నాయకులు శాల్వతో సత్కరించారు. అనంతరం కదిరి పట్టణంలో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించి కోనేరు వద్ద గల శ్రీకృష్ణ మందిరానికి తోడ్కొని వెళ్లి పూజలు చేయించారు. ఈ సందర్భంగా హరీష్ యాదవ్ మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక యాదవులకి మంచి గుర్తింపు లభించిందని, బీసీలో గల 136 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లని నియమించడం ద్వారా బీసీలను కూడా రాజ్యాధికారాల్లో భాగస్వామ్యం కల్పించారని పేర్కొన్నారు. జగన్ చేసిన ఈ మేలుని యాదవులు జీవితాంతం గుర్తుంచుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వేమయ్య యాదవ్, శ్రీరాములు, జగన్ యాదవ్, శ్యాంప్రసాద్ యాదవ్, యాదవేంద్ర, రాజేంద్ర, రామాంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఎంతోమంది బీసీలే ముఖ్యమంత్రులు అయ్యారు. ఎక్కడా కూడా వారు బీసీల అభ్యున్నతికి ఏ విధంగా పాటుపడాలి అనే విషయంపై ఎవరు ఆలోచించలేదు. ప్రథమంగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ నాయకుడు ఆలోచించిన విధంగా బీసీలందరికీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతేనే రాజకీయ చైతన్యం, సామాజిక ఆర్థిక చైతన్యం మొదలవుతారని నమ్మి 139 బీసీ కులాలకు గాను 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఫలానా కులము ఉందని తెలియని కులాలకు కూడా సైతం ప్రాతినిధ్యం వహించే విధంగా ఎంబీసీ పెట్టి అందులో ఏ కులానికైతే కార్పొరేషన్ లేదో వాళ్ళందరూ ప్రాతినిధ్యం వహించే విధంగా పెట్టడం జరిగింది. కాకపోతే యాదవులకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలును దేశవ్యాప్తంగా ఏ యాదవుడు ఎప్పుడూ మర్చిపోడు. ఎందుకంటే తెలుగుదేశం అనే ఒక పార్టీ యాదవులను వాడుకున్న రోజులు వాడుకొని చీడ పురుగుల కంటే ఘోరంగా చూసింది. సన్నిధి గొల్లను తుడిచిపెట్టాలని చూశారు. సన్నిధి గొల్ల హామీని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏ ఒక్కరు అడగకుండానే కేబినెట్లో పెట్టి సన్నిధి గొల్ల వంశపారంపర్యాన్ని కొనసాగించడం జరిగింది. ఆ విషయంపై దేశంలో ఉన్న ప్రతి ఒక్క యాదవులు సంతోషించారు. జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. కాకపోతే ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం యాదవ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. యాదవ్ కార్పొరేషన్కు మొట్టమొదటి చైర్మన్గా నియమించేందుకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఎప్పటికీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు. దేశంలో ఎంతోమంది బీసీ నాయకులు ఫోన్లు చేస్తూ ఉన్నారు. తమ రాష్ట్రంలో వాళ్ళకి ఇలాంటి నాయకుడు లేరే అని. మీ ముఖ్యమంత్రి ఒక బీసీ కాకపోయినప్పటికీ బీసీల గురించి ఇంతగా ఆలోచిస్తున్న ముఖ్యమంత్రిని మేము ఎక్కడా చూడలేదు నేటి వరకు. మాకు కూడా ఇలాంటి నాయకుడు కావాలా. మీ పార్టీని అతి త్వరలో జాతీయంగా ముందుకు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి అయితే ఎంతో ఆనందంగా ఉంటుంది. బీసీలందరికీ మంచి రోజులు వస్తాయని ఇతర రాష్ట్ర బీసీలంతా కూడా తమ భావాలను వ్యక్తం చేస్తాం. పంచాయతీరాజ్ పరిధిలోని గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 20న ప్రారంభించి 25వ తేదీ వరకు రిలే దీక్షలు జరుగుతాయని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ఎదుట రిలే ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో కొనసాగాయి. గ్రామీణ ప్రాంతాల్లో సిపిడబ్ల్యూఎస్ కార్మికులుగా పనిచేస్తూ ఉండగా వీరికి గత 10 నెలలుగా వేతనాలు చెల్లించలేదని గట్టిగా ప్రశ్నించే వారిపై తప్పుడు ఆరోపణలతో విధుల నుండి తొలగిస్తూ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని సిఐటియు ఆరోపించింది. కదిరిలో రిలే దీక్ష పాల్గొన్న వారికి సిఐటియు సంఘీభావం ప్రకటించింది. సందర్భంగా సిఐటియు నాయకులు జగన్, మాబునీసా, హర్నాథ్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ కార్మికుల పేరిట చెల్లించాల్సిన ప్రొవిడెంట్ ఫండ్ మొత్తాలను కూడా కాంట్రాక్ట్ చెల్లించకుండా స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. వేతనాలు అడిగితే సగం వేతనమే ఇస్తామని, ఇష్టం ఉంటే పనిచేయండి లేకుంటే మానుకోమని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. కేవలం 3,000 రూపాయల వేతనంతో 24 గంటలు పనిచేయడం ఎలాగని వారు ప్రశ్నించారు. కనుక కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, బకాయి వేతనాలు తక్షణం చెల్లించాలని, స్వాహా చేసిన ప్రొవిడెంట్ ఫండ్ మొత్తాలని కార్మికులకి వాపస్ చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన కార్మికుల్ని వెంటనే తొలగించిన కార్మికులకు పనిలో తీసుకునేంత వరకు తొలగించిన కార్మికులకి పనిలోకి తీసుకునేంత వరకు ఆపాలి రాజకీయ వేధింపులు, ఆపాలి రాజకీయ వేధింపులు. తొలగించిన కార్మికుల్ని వెంటనే పల్లెలకు వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు లేని మనకు నీళ్లు కనీసం తాగడానికి కూడా కానీ బీద ఉన్న వాళ్ళు కానీ అక్కడ ఉండే సర్పంచులు కానీ నీళ్లు ఒకరోజు రాకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో. అలాంటప్పుడు వీళ్ళు 20 ఏళ్ళ నుంచి చేసినా కూడా 1000 రూపాయలతో చేసినారు. ఈ రోజు 2001 నుండి 2002 నుండి కూడా ఆ సంవత్సరంలో చేసిన వాళ్ళు కూడా ఈరోజు 20 ఏళ్ళైనా కూడా వాళ్ళకు 6,000 జీతం ఇస్తున్నారు. ఎంత దారుణం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మా కార్మికులు ఎవరూ పట్టించుకోకుండా ఉన్నారు. ఈ రోజు వీళ్ళు నీళ్లు ఒక్కరోజు వదలకపోతే ఎంత ఇబ్బంది అవుతుందో. పెద్ద కానీ చిన్న కానీ ఉన్న వాళ్ళు కానీ లేని వాళ్ళకి కానీ నీళ్లతోనే ప్రతి ఒక్క సౌకర్యం అవుతుంది. ఈరోజు వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తలుపులలో 6 మందికి ఉద్యోగాలు రాజకీయంగా తీసేసినారు. వాళ్ళకి ఏ కారణంగా తీసినారు, వాళ్ళకి ఏ పద్ధతి ప్రకారం తీసేసినారు అంటే రాజకీయంలో ఉండేవాళ్ళు వాళ్ళ మనుషులు పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ 6 మందికి తీసేసినారు. కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాళ్ళ ఉద్యోగాలలో చేరేంత వరకు కూడా మేము ఈ సమస్య పరిష్కారం చేసేంత వరకు కూడా 11 మంది ఉన్నారు.
11 మందికి ఉద్యోగాలలో వాళ్ళు చేరేంత వరకు కూడా ఈ సమస్య మేము సమస్య తీరేంత వరకు కూడా ఇట్లనే మేము ధర్నా చేస్తాము. వాళ్ళ మీద ఎటువంటి కూడా పిఎఫ్ కూడా కల్పించాలని వాళ్ళకి నేను ఆశిస్తాను. ఈరోజు సిపిఎస్డబ్ల్యూ వర్కర్స్ యూనియన్ శ్రీరామరెడ్డి వాటర్ వర్కర్స్ యూనియన్ నిరాహార దీక్షలు ప్రారంభించి ఈరోజు 3వ రోజు అయింది. 3వ రోజుకు CI2 టౌన్ కమిటీ నుంచి వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే దాదాపుగా శ్రీరామరెడ్డి వాటర్ వర్కర్స్ యూనియన్లో పనిచేస్తున్న 20 సంవత్సరాల నుంచి కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి వారి ప్రకారం కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలా, వారందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని CI2 ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ప్రభుత్వానికి విన్నవించడం కూడా జరిగింది. అంటే అదేవిధంగా చూసుకుంటే దాదాపు 18 నెలలు అయింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి. 18 నెలల్లో కూడా ఏదైతే మీరు గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ దగ్గర మీరు పనిచేసినారు కాబట్టి మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ అందరూ కూడా తొలగించడం కూడా జరిగింది. దాదాపు తలుపుల మండలంలో 12 మందిని కార్మికులను వివిధ కారణాల వల్ల రాజకీయంగా కూడా వీళ్ళందరికీ తొలగించడం కూడా జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో అనేకమైనటువంటి ఎండనక వాననక గ్రామీణ ప్రాంతాలలో మంచినీటి అందించినటువంటి కార్మికులపైన రాజకీయ వేధింపులు సరికాదని CI2గా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే వీరందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా కాంట్రాక్టర్లు మారినప్పుడల్లా ఈ వ్యక్తులు మీరు మాకు అవసరం లేదని మా ప్రభుత్వం వచ్చింది మేమందరూ మా వ్యక్తులు మేము పెట్టుకుంటామనేది ఈ కారణాలు చూపిస్తున్నారు. కానీ వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా, వీరందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలా. కల్పించేంత వరకు కూడా CI2గా వీరికి సంపూర్ణ మద్దతులను కొనసాగిస్తాం. అదేవిధంగా చూసుకుంటే అదేవిధంగా CPSWSలో శ్రీరామరెడ్డి వర్కర్స్ యూనియన్గా మనం అనేక దఫాలుగా DE ఆఫీసుల దగ్గర SC ఆఫీసుల దగ్గర ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. దాదాపు 18 నెలల పాటు అయింది. వారందరికీ కూడా వేతనాలు లేక ఇప్పటికి కూడా 18 నెలల పాటు కాంట్రాక్టర్ వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వతే ఏ విధంగా వాళ్ళ కుటుంబాన్ని పోషించాలా. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి వారు PF ESI కట్టకుండా వివిధ కారణాల వల్ల వాళ్ళందరికీ కట్టలేదు. వాళ్ళందరి PF కూడా చెల్లించాలా. ఏదైతే PF ESI కట్టనటువంటి కాంట్రాక్ట్ ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల సంఘం శ్రీరామరెడ్డి వాటర్ వర్కర్స్ యూనియన్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలా, రాజకీయ వేధింపులు ఆపాలని CI2గా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వీరు చేసే పోరాటాల్లో CI2గా ప్రత్యక్షంగా పాల్గొని వారు చేసే పోరాటాల్లో మేము ముందుండి పోరాడతామని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండవ కార్తీక సోమవారం కదిరి శ్రీ ఉమామహేశ్వరాలయంలో దీపార్చనలు చేస్తున్న మహిళా భక్తులు. యాదవులకి రాజ్యాధికారుల్లో భాగస్వామ్యం కల్పించిన జగన్, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ వెల్లడి బైక్ ర్యాలీ. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్టుకు నిరసనగా కదిరిలో సిపిఐ ప్రదర్శన, ప్రభుత్వ వైఖరి మారాలని హెచ్చరిక. కేవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.